బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతుంది. సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ 8 కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అన్ని కుదిరితే ఆగస్టులో ఈ ఎంటర్టైన్మెంట్ షురూ అవ్వచ్చు. గతంలో లాగా కంటెస్టెంట్స్ నేమ్స్ రివీల్ అవ్వకుండా టీం జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కొందరు పేర్లు మాత్రం బాగా ప్రచారం అవుతున్నాయి. వాస్తవానికి సీజన్ 8 కిక్ అవ్వాలంటే కంటెస్టెంట్స్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. షోలో అన్ని రకాల ఎమోషన్స్ కలబోసి వీక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉండాలి. అందుకే ఈసారి బిగ్ బాస్ టీం ఆచితూచి కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఓ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడుని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తీసుకొచ్చేందుకు టీం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. క్రికెట్ కు కంప్లీట్ గా గుడ్ బై చెప్పిన రాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తొలుత వైసీపీ చేరి 10 రోజులు తిరగకుండానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తర్వాత జనసేనలో చేరాడు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ కంపెనియర్గా వ్యవహరించారు. అయితే రాయుడు ఆటలోనే కాదు బయట కూడా చాలా దూకుడు స్వభావంతో ఉంటాడు. పలుసార్లు ప్లేయర్లతో పాటు ఎంపైర్లతో కూడా వాగ్వాదానికి దిగాడు. భారత జట్టు తరపున అద్భుతంగా ఆడుతూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడును షోలోకి తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ టీం ట్రై చేస్తుందని సమాచారం. గ్రౌండ్లోనే కాదు బయట కూడా కాస్త దూకుడుగా ఉండే అతన్ని షోలోకి తీసుకొస్తే కంటెంట్కు కొరతుండదని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. రాయుడుంటే తెలుగుతో పాటు యూనివర్సల్ అపీల్ కూడా ఉంటుందనేది వాళ్ళ ఆలోచనని తెలుస్తుంది. రాయుడు ఓకే అంటే ఎంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకైనా సరే బిగ్ బాస్ నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. అయితే డబ్బుల కోసమైతే అతడు షోను ఓకే అనే ఛాన్స్ లేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. టీమిండియాతో పాటు ఐపీఎల్ ఆడుతూ బాగానే సంపాదించిన ఈ మాజీ క్రికెటర్ ఈ మధ్య కామెంటరీ కూడా స్టార్ట్ చేశాడు. అలాగే రిటైర్ అయ్యాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్స్లో ఆడే అవకాశాలున్నాయి. దీంతో పాటు రాజకీయాల మీద కూడా అతడు ఫోకస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కాదని బిగ్ బాస్ షోకు రాయుడు రావటం కష్టమేనని చెప్తున్నారు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప అతడు ఓకే చెప్పకపోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. కానీ అతడు షోలోకి వస్తే మాత్రం అదిరిపోతుందని అంటున్నారు. నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తుంటారు. ఎన్నో సంచలనాలతో పాటు పలు వివాదాలకు కూడా ఈ షో వేదికగా నిలిచింది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ సినీ రంగం, టెలివిజన్ రంగానికి చెందిన వారు కావడంతో అదరి ఫోకస్ షో మీద ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్ళు కూడా పాల్గొనడంతో రేటింగ్స్ అదిరిపోతున్నాయి. ఇప్పటికే 7 సీజన్లను కంప్లీట్ చేసుకున్న తెలుగు బిగ్ బాస్ త్వరలో 8వ సీజన్లోకి అడుగుపెట్టనుంది. ఇందులో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ గురించి రోజుకు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఆగస్టులో ఈ షో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. నాగార్జున మరోసారి హోస్ట్గా రాబోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.